హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. అలానే రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు అసలు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డేటా ఇంజనీరింగ్కి ఒక ఇన్ కేస్ మీరు ఇంటర్నల్ కావచ్చు, ఎక్స్టర్నల్ కావచ్చు. అంటే ఇంటర్నల్ అంటే సో విత్ ఇన్ ద కంపెనీలో ఒక ప్రాజెక్ట్ నుంచి వేరే ప్రాజెక్ట్కి అలొకేట్ అయినప్పుడు మనం ఇంట్రో చేసుకుంటాం కదా. అలానే ఎక్స్టర్నల్ అయితే లైక్ వేరే కంపెనీకి స్విచ్ అవ్వాలనుకుంటే సో మనకి ఎలాంటి క్వశ్చన్స్ ఉండొచ్చు, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రొడక్ట్ అనేది సో లేటెస్ట్గా వచ్చింది కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను. సో హౌ టు ప్రిపేర్ ఫర్ ఫ్యాబ్రిక్ డేటా ఇంజనీరింగ్ ఇంటర్వ్యూ. ఓకే, సో అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, సో నేను ఎప్పుడు చెప్పేది మనకి బేసిక్ కాన్సెప్ట్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, సో బేసిక్ కాన్సెప్ట్స్ బేసిక్ కాన్సెప్ట్స్ సో బేసిక్ కాన్సెప్ట్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలన్నమాట. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్స్ అంటే చాలా వస్తాయి. కాకపోతే ఓకే, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో ఏదైతే అవసరమో అది ప్రిపేర్ అవ్వాలి. మేక్ షూర్ దట్ సో బేసిక్ కాన్సెప్ట్స్ అనేది చాలా ఉంటాయి, కానీ వాటిలో మనం ఏదైతే ప్రొఫైల్లో స్పెసిఫై చేస్తామో వాటిని మాత్రం తరువుగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో బేసిక్ కాన్సెప్ట్స్, దాని తర్వాత డేటా మోడలింగ్. ఓకే, సో డేటా మోడలింగ్ సో ఖచ్చితంగా ఈ ఏరియాలో కూడా మనల్ని క్వశ్చన్లు అడగడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఫ్యాబ్రిక్ లెవెల్లో బేసిక్ కాన్సెప్ట్స్, ఇక్కడ ఫ్యాబ్రిక్ అని స్పెసిఫై చేద్దాం. సో థింక్ సో ఫ్యాబ్రిక్ బేసిక్ కాన్సెప్ట్స్, దాని తర్వాత డేటా మోడలింగ్. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో డేటా మోడలింగ్ లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి తరువుగా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఒక క్వశ్చన్ అడిగితే మనం ఎలా ఆన్సర్ చెప్పాలంటే మనకి తెలుసు, యా వీఆర్ ఎక్స్పీరియన్స్ అనే విధంగా మనం పోర్ట్రేట్ చేయాలి, కన్వే చేయాలన్నమాట. ఓకే, సో అలా ఉండాలన్నమాట. అలానే బేసిక్ కాన్సెప్ట్స్ తీసుకుంటే లైక్ లేక్ హౌస్ కావచ్చు, వేర్ హౌస్, డేటా పైప్ లైన్, మిర్రరింగ్, షార్ట్ కట్స్. ఓకే, అండ్ డేటా ఫ్లో, జెంట్, పైస్పార్క్, డేటా ఇంజనీరింగ్ కావచ్చు, అండ్ అలర్ట్స్ కావచ్చు. ఇలా మనకి డిఫరెంట్ ఏరియాస్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. అవి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో దాని తర్వాత మనకి లైక్ మెటా డేటా పైప్లైన్ కావచ్చు, ఆర్ సో మెడలిన్ ఆర్కిటెక్చర్ కావచ్చు. ఈ ఏరియాస్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. లైక్ సో రియల్ టైమ్ యూస్ కేసెస్, ఈ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, ఈ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఎందుకంటే డెఫినెట్లీ దే విల్ ఆస్క్ సమ్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్. అంటే మీరు ప్రోడక్ట్లో ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఎలాంటి కాంప్లెక్స్ సినారియోస్ డెవలప్ చేశారు అనేది 100% అడుగుతారు అనమాట. ఓకే, అప్పుడు మనం జస్ట్ నేను కాపీ యాక్టివిటీ తీసుకున్నాను, దాని తర్వాత లోడ్ చేశాను, దాని తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ చేశారంటే ఎవరైనా చేస్తారు. ఓకే, మీరే కాదు, సో ఎవరైనా చేస్తారనమాట. సంథింగ్ ఎల్స్. సో మీరు ఏదైతే కాంప్లెక్స్ సినారియో, సో కస్టమర్కి ఎలాంటి కైండ్ ఆఫ్ బెనిఫిట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను సినారియో ఇంప్లిమెంట్ చేస్తానండి. సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్, వాట్ ఈస్ ద బెనిఫిట్ ఫర్ ద కస్టమర్ బై హ్యావింగ్ దిస్ సినారియో అనేది కూడా మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దట్ మేక్స్ మోర్ కాన్ఫిడెంట్. ఓకే, ఈ పర్టికులర్ ఎంప్లాయీ ఓకే చాలా కాన్ఫిడెంట్గా సో ఇలాంటి సినారియోస్ డెవలప్ చేస్తారు, దీనివల్ల బిజినెస్కి చాలా ఇంపాక్ట్ ఉంది అనేది మనం ఈజీగా సో కన్వే చేయొచ్చు. అండ్ సో ఫైనల్లీ సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మనకి సో ఫ్యాబ్రిక్ డేటా ఇంజనీరింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఈ మనం సో ఒక 200+ రెడీ చేసాం అనమాట. ఒక 200+ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని. అంటే ఖచ్చితంగా 8లోనే వస్తుంది అంటే 60 to 70% ఐ కెన్ సే.
100% ఎవరు గ్యారంటీ ఇవ్వలేరనుకోండి, అది వేరే విషయం. బట్ ఈ క్వెషన్స్ ఫాలో అయిన తర్వాత మీకు ఓవరాల్‌గా ఫ్యాబ్రిక్‌లో మొత్తం కవర్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఏదైతే 200 క్వెషన్స్ ఉన్నాయో, ఈ 200 క్వెషన్స్ మొత్తం ఫ్రమ్ ఫ్యాబ్రిక్‌లో సో, లైక్ 1 లేక్ నుంచి అండ్ ఎండ్ దాకా గూడా ప్రతి ఏరియాలో ఏదైతే మెయిన్‌వి ఉంటాయో వాటన్నిటిని గూడా కవర్ చేయడం జరిగింది. సో, మెయిన్ కవర్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఏదైతే బేసిక్స్ ఉన్నాయో అయి కూడా కవర్ అయితాయన్నమాట. సో, మనం జస్ట్ డైలీ ఓకే. సో, డైలీ 2 ఆర్ 3 క్వెషన్స్ ఎక్కువ కూడా అవసరం లేదు. ఓకే. సో, 2 ఆర్ 3 క్వెషన్స్ సరిపోతుంది. ఇలా ఒక 3 మంత్స్ మనం ప్రిపేర్ అయితే ఓకే. సో, మొత్తం కూడా మనం సో, ఈ 200 క్వెషన్స్ ప్రాపర్‌గా ఫాలో అవుతాం కాబట్టి, మనకసలు ఏంటి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్‌లో ఏం చేయొచ్చు, ఏంటి అనేది మీకు క్రిస్టల్ క్లియర్‌గా తెలుస్తుంది. ఓకే. అయితే మీరు అనుకోవచ్చు ఎలాంటి క్వెషన్స్ ఉంటాయనేది. ఓకే. ఇయన్నీ కూడా చాలా కాంప్లెక్స్‌లా అంటే కాంప్లెక్స్ ఉంటాయి. కొన్ని క్వెషన్స్ సింపుల్ క్వెషన్స్ ఉండొచ్చు. ఓకే. కొన్ని సో, కాంప్లెక్స్ క్వెషన్స్. రకరకాలు గదా! అన్నీ ఈజీగా ఉండేయన్న రూల్ ఏం లేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్టిమైజ్ కావచ్చు. అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది? వాక్యూమ్ కావచ్చు, ఆర్ వి ఆర్డర్, ఆర్ జెడ్ ఆర్డర్. ఓకే. సో, జెడ్ ఆర్డర్, డేటా క్లస్టరింగ్ ఏంటి? ఓకే. సో, డేటా క్లస్టరింగ్ కావచ్చు, పార్టిషన్ బై ఓకే. పార్టిషన్ బై రీపార్టిషన్ చేస్తే ఏమవుతుంది? కోలింగ్ చేస్తే ఏమొస్తుంది? అండ్ డేటా షఫ్లింగ్ అంటే ఏంటి? ఇలా చాలా ఉంటాయన్నమాట. పైస్ కరిక్యులమ్ తీసుకుంటే ఒక 50, 40 క్వెషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇయి ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో ఇంగ తెలిసిపోతుంది. ఏంటి ఏం జరుగుతుందని తెలుస్తది గదా! ఈ ప్రైమరీ థింగ్స్ అర్థమైనప్పుడు ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఎవరైనా చేస్తారు. చాట్‌జీపీటీ విత్ కాలమ్ లేకపోతే సెలెక్ట్, డ్రాప్ డూప్లికేట్స్ లేకపోతే ఫైల్స్‌ని రీడ్ చేయడం, రైట్ చేయడం, సేవ్ యాస్ ఎ టేబుల్ కావచ్చు, యూనియన్ కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. ఓకే. సో, ఇలా మనకేంటంటే రకరకాల ఓకే. సో, దాని తర్వాత లేక్ హౌస్‌లో ఎలాంటి క్వెషన్స్ రావచ్చు, షార్ట్ కట్స్ ఎందుకు, మిర్రరింగ్ ఎందుకు, షార్ట్ కట్ చేస్తే అలానే లైసెన్సింగ్ క్వెషన్స్ ఉంటాయి. అండ్ కాపీ జాబ్ ఎందుకు చేయాలా? సో, డేటా పైప్‌లైన్స్ ఉంది గదా! సో, అలానే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. వాటిని ఎలా ఓవర్‌కమ్ చేస్తారో, ఎలాంటి లిమిటేషన్స్ ఉన్నాయి, అలర్ట్స్ సెండ్ చేయడం కానీ, నోట్‌బుక్స్ కావచ్చు, ఏది పర్ఫార్మెన్స్ బెనిఫిట్. ఫర్ ఎగ్జాంపుల్ వేర్‌హౌస్‌లో ఉన్నప్పుడు ఎందుకు టైం తీసుకుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఫ్లో, జెన్2 కావచ్చు. ఇలా డిఫరెంట్ ఏరియాస్‌లో మనం 200 ప్లస్ క్వెషన్స్ అనేది సో, కవర్ చేయడం జరుగుతుందనమాట. ఈ ప్రిపేర్ అయితే మీకు ఖచ్చితంగా ఒక 60% అనేది సో, ఆ క్వెషన్స్ నుంచి రావడానికి 100% అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే మొత్తం కవర్ చేస్తున్నాం. ఓకే. సో, లైసెన్స్ కావచ్చు అన్నీ ఓకే. ఏ టు జెడ్ కవర్ చేయడం జరుగుతుందన్నమాట. సో, ఇది ఎంతగానో మీకైతే బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. డామ్ ష్యూర్. ఎందుకంటే సిన్స్ ప్రొడక్ట్ లాంచ్ అయిన కానుంచి వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో, దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఏబుల్ టు టెల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఎందుకంటే ప్రొడక్ట్ 2023 మేలో వచ్చింది కదా! అప్పటి నుంచి అప్ టు డేట్ వరకు మేము డే టు నైట్ సో, మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ చేస్తుంటాం కాబట్టి విల్ గెట్ టు నో అట్‌లీస్ట్. సో, that's it guys. So, we'll catch you in the next video. Bye bye.